ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వస్తుంది వస్తుంది, అక్కడే ఉండు. ఆటో గౌరీ గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారే. ఎక్కడికబ్బా? ఓ ట్యాంకరు, ఓనరు, గౌరీ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో శంకర్ బాబు, నాకేం తెలుసు. ఓ, నేను ఇక్కడ వాటర్ తాగి వెయిట్ చేస్తున్నాను. తనేమో హడావుడిగా ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. తెలిస్తే గిలిస్తే నీకే తెలియాలి. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా బాబు? ఆరాలు తీయడం నీకు బాగా అలవాటు కదా, నీకు తెలిసే ఉంటుందిలే అని అడిగాను. అబ్బే, అవన్నీ మానేశాను. పక్క వాళ్ళ విషయంలో వేలు పెట్టడం కూడా మానేశాను. నేను వెళ్ళొస్తానే. వెళ్ళి పని చూసుకో. బాయ్ బాయ్. అమ్మయ్యా, కొంపదీసి గౌరీ గారు మనకి చెప్పకుండా ఏదైనా ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళారా? లేదు, అలాంటి మనిషి కాదనుకో. ఒకవేళ ఈవెంట్ గురించి అయితే మనల్ని కూడా తీసుకెళ్లేదే. కానీ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, నీ కాల్ కోసమే వెయిటింగ్. ఏమైంది? సక్సెస్. ఆ గౌరికి మాయమాటలు చెప్పి నువ్వు చెప్పిన అడ్రస్ కే వెళ్లేలాగా ఆటో ఎక్కించేశా. షీఈ్ ఆన్ ది వే. వెరీ గుడ్. ఇంకా జరగాల్సింది నేను చూసుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం. ఏంటది? ఆ అమ్మాయికి ఏదో కళ్ళబుల్లి కవర్లు చెప్పి ఆటో ఎక్కించేశాను. ఆ శంకర్ కంట పడకూడదని ఎంత ట్రై చేసినా తీరా ఆటో ఎక్కే సమయానికి ఆ శంకర్ చూసేశాడు. సో వాట్ కాదు, ఆ శంకర్కి ఏదైనా డౌట్ వస్తే మనకు వాచిపోద్ది. నీకా శంకర్ సంగతి పూర్తిగా తెలీదు. నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే మరి, శత్రువు అన్నాక అతని బలాలు బలహీనతలు రెండూ తెలుసుకోవాలి. అతని బలం ఏంటో తెలుసా? అతనే అతని బలహీనత ఏంటో తెలుసా? నా అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. చూస్తే సాఫ్ట్ గా ఫ్రెండ్లీగా కనిపిస్తాడు గాని అతనితో గొడవ పెట్టుకుంటే మాత్రం చొక్కాలు చూపిస్తాడు. శంకర్ 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 వాడేమైనా ఆర్యవర్ధన? నేను ఆలోచించి దెబ్బైపోవడానికి నా టార్గెట్ వాడు కాదు. ఆర్యవర్ధన? అదేంటి, ఫస్ట్ టార్గెట్ ఏమో గౌరీ అన్నావు, ఆ తర్వాత ఏమో శంకర్ అన్నావు, ఇప్పుడు మధ్యలో ఆర్యవర్ధన ఎవరు? నా మొగుడు. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి నన్ను ఇరిటేట్ చేయకు. నీకు ఆ శంకర్ని దెబ్బతీయటం కావాలి, నాకు నేను టార్గెట్ చేసిన ఫ్యామిలీ నాశనం కావాలి. జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యి. ఆ అమ్మాయి బయలుదేరింది అన్నావు కదా, నేను కూడా స్టార్ట్ అవుతాను. మరి పని అయ్యాక నాకు రావాల్సిన అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చేస్తుంది కదా? ఎస్, పని అయ్యాక ఫోన్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.